అందరికీ ప్రైజ్ లాడ్. మమ్మీకి డాడీకి ప్రైజ్ లాడ్. నా సాక్ష్యం ఏంటంటే, లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీలో ముగ్గురు చనిపోయారు. మా అమ్మ, మా నాన్న, మా వదిన. ముగ్గురు 4 నెలల్లో ముగ్గురు చనిపోయారు అన్నమాట. అప్పుడు ఆ టైంలో మా ఫ్యామిలీ అంతా చాలా బాధపడుతూ ఉండేవాళ్ళము. నేనైతే చక్కగా మంచిగా ఫుడ్ తీసుకోకపోయేదాన్ని, మంచిగా తినకపోయేదాన్ని. ఆ టైంలో నాకు బ్లడ్ డౌన్ అయిపోయింది. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అప్పుడు ప్రేయర్లో నేను ఏకీభవించేదాన్ని. తర్వాత బ్లడ్ ఎక్కించారు. బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అయింది. తర్వాత కొద్ది రోజులకు కిడ్నీలో పెయిన్ వచ్చేది, బ్లీడింగ్ ప్రాబ్లం ఉన్నది. తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ తీశారు. ఆ స్కానింగ్లో డాక్టర్ చెప్పారనమాట, అమ్మ నీకు రైట్ కిడ్నీలో స్టోన్ వచ్చింది, గర్భసంచిలో నీటి బుడగలు ఉన్నాయమ్మా అని చెప్పారు. తర్వాత మేము ప్రతి సండే మేము ఇక్కడికి వస్తామన్నమాట. అప్పుడు డాడీ ప్రేయర్ చేసేటప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు, గర్భసంచి ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయి పైకెత్తండి అని చెప్పేటప్పుడల్లా నేను ఏకీభవించి ఏడ్చి ప్రార్థన చేసుకునేదాన్ని. ప్రభువా నన్ను స్వస్థపరచండి తండ్రి అని చెప్పేసి బాగా మంచిగా ప్రేయర్ చేసుకునేదాన్ని. ప్రేయర్లో ఏకీభవించేదాన్ని. తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మా స్కానింగ్ తీశారు. అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి. నార్మల్ రిపోర్ట్స్ కిడ్నీలో స్టోన్ పోయింది. గర్భసంచికి నీటి బుడగలు తగ్గిపోయాయి. నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి. సాక్ష్యాన్ని దేవుడు దీవించారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఉప్పల్ నుంచి. ప్రతి వారం వస్తున్నారు, సండే వస్తున్నారు, ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చాయి. దేవునికి మహిమ కలుగును. గట్టిగా చెప్పలు కొడదాం ఒకసారి. చూసారండి, రిపోర్ట్స్ చూస్తున్నారు కదా, లైవ్లో ఉన్న వారు కూడా చూడండి. తల్లి జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం. దైవ సేవకులు ప్రార్థించినప్పుడు తల్లి ఏకీభవించింది విశ్వాసంతో. ప్రార్థనలో దేవుడు బలమైన కార్యం ఆ తల్లి జీవితంలో జరిగించినాడు. గట్టిగా చెప్పలు కూడా. ఆదివారం కల్వరి ప్రామిస్ ల్యాండ్లో కూడా ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8:30 3 ఆరాధనలు. దేవుడు మీ అందరినీ కూడా నడిపించి దీవించింది కాక.